హెల్త్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. ప్రస్తుతం మనం మలక్పేట ఏరియాలో ఉన్నాం. భార్య మనతో పాటు ఉంది. పలువురు మహిళా సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నారు. ఏం జరిగింది? గత గంట సేపటి నుంచి మీరు ఇక్కడనే కూర్చున్నారు. మీ పేరేంటి? ఏం జరిగింది? నా పేరు అనుష. మా హస్బెండ్ పేరు వినయ్ రావు. మా మ్యారేజ్ వచ్చేసి 2018 డిసెంబర్ 16 రోజున అయింది. హార్డ్లీ 2 years నన్ను మంచి చూసుకున్నాడు మ్యామ్. సో ఆయన 2022 నుంచి మా డాడీ ఇచ్చిన డబ్బులు, గోల్డ్ 40 తులాస్ ఆఫ్ గోల్డ్, 50 lakhs క్యాష్, ఇదంతా తీసుకొని 1 week ఎక్కడో జంప్ అయిపోయిండు. జంప్ అయిపోయిన తర్వాత నేను మలక్పేటలో స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. రిటర్న్ బ్యాక్ వచ్చినప్పటి నుంచి మొత్తం నా పైన అగెండెస్ట్. అయితే బాబు వచ్చేసి 5 years ఓల్డ్ మేడం. సో వాడు మాట్లాడడు అండ్ నడవడు. వాడికి అసలు ట్రీట్మెంట్ ఇప్పటి వరకు నేనే ఇప్పించా. పాస్ట్ 2 years నుంచి నా ఫోన్ బ్లాక్. బాబుకి అసలు మెయింటెనెన్స్ చూస్తలేడు, నా మెయింటెనెన్స్ లేదు. అంటే మీకు ఎప్పుడు పెళ్లి జరిగింది? ప్రేమ వివాహమా లేదా పెద్దలు చూసి వివాహం మేడం. ఎప్పుడు పెళ్లి జరిగింది? మీరు ఏం చేస్తుంటారు? మీ భర్త ఏం చేస్తారు? తాను లెక్చరరే, నేను లెక్చరరే. ఇక్కడ నాది వచ్చేసి తపస్య కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ లో. సో తను వచ్చేసి ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడో కూడా తెలీదు మేడం. ఎప్పటి నుంచి మీరు విడిపోయారు? ఎప్పుడు పెళ్లి జరిగింది? 2022 నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది మేడం. నేను ఇంటికి వెళ్తే వాళ్ళ మేనమామయ్య వెంకటేష్. సో ఆయన మా మధ్యలో అసలు ఆయనకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు, కానీ ఏ మ్యాటర్ లో ఆయననే ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని మొత్తం విడదీస్తున్నాడు, బాగా బ్రెయిన్ వాష్ చేసి. మరి ఆయన ఇంటెన్షన్ ఏముందో నాకు తెలియదు కానీ అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేను లీగల్ గానే వస్తున్నాను, తనే లేసి మలక్పేటలో కంప్లైంట్ ఇవ్వడం. లైక్ ఎట్లా అంటే, మా పేరెంట్స్ వచ్చి కొట్టిపోయారు అట్లా ఇట్లా అనేసి అంత ఫేక్ కంప్లైంట్స్ పెట్టడం. దాన్ని ఎఫ్ఐఆర్ కి మీరు అప్లై చేశారా? అప్లై చేశాను మేడం. నేను అన్ని నా సైడ్ నుంచే ఉన్నాయి, తన సైడ్ నుంచి అసలు ఏమీ లేదు. మళ్ళీ అందరి ముందు ఏమని చెప్తాడంటే నాకు ఎఫైర్స్ ఉన్నాయి అనేసి. ఏమంటే ఎఫైర్స్ నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ లేదు, అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తున్నాడు. ఇప్పుడు మార్నింగ్ నుంచి నేను 7 o'clock నుంచి ఇక్కడ ఉన్నాను మేడం. తను ఇంట్లోనే లేడు. మరి బాబు లేడు, మరి తను లేడు. వాళ్ళ మమ్మీ ఉంది కానీ ఆమె అసలు డోరే ఓపెన్ చేస్తలేడు. ఇంతమంది లేడీస్ మార్నింగ్ 7 నుంచి ఇక్కడే కూర్చున్నాము, అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. బాబు పరిస్థితికి ఏంటి? హ్యాండిక్యాప్ లేకపోతే హ్యాండిక్యాప్డే మేడం, బై బర్త్ ఉంది. హీ నో, తనకు కూడా తెలుసు తనకి ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందో. సో నేనేం చేశాను అంటే, అట్లీస్ట్ బాబుని చూపిస్తాడన్న ఆ ఎక్స్పెన్సివ్ తోటి నన్ను పిలుస్తాడేమో అనుకుంటే, బాబు 1.5 year నుంచి నాకు అసలు బాబుని చూపిస్తలేరు, నన్ను ఇంట్లోకి కూడా రాను. బాబుని వాళ్ళు చూసుకుంటున్నారు, ఎక్స్పెండిచర్ ఇవంతా కూడా వాళ్ళంతా చూసుకుంటున్నారు. మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? కారణం లేదు మేడం. పంచాయతీ పెట్టినప్పుడేమో అందరు ముంగట నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను ఇంట్లోకి తీసుకురావడము, ఇంట్లోకి తీసుకొని వచ్చిన తర్వాత నన్ను కొట్టడము, బాగా హరాస్ చేయడము. మెయిన్ గా వాళ్ళ మమ్మీ, వాళ్ళ మేనమామ వెంకటేష్, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ చాలా అంటే చాలా ఉంది మేడం. వాళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈయనకి అడ్వాంటేజ్ బాగా అయిపోయి అది అవుతుంది. తనకి ఒక అడ్వకేట్ లేడు. ఎంత ర్యాష్ టాకింగ్ అంటే, దాన్ని పిఎస్ఓ కూడా ఆయన ర్యాష్ బిహేవియర్ చూపించినా కానీ అక్కడ ఏమీ రెస్పాండ్ కాదు. నేను ఒక మాట మాట్లాడొచ్చారు. ఏం చెప్తున్నారు పోలీసులు? పోలీసులు ఏమంటారంటే, నన్ను అక్కడికి తీసుకొని వెళ్తారు మేడం, స్టేషన్ కి రమ్మంటారు. అక్కడికి పోయిన తర్వాత నన్ను ఏం మాట్లాడనియ్యారు అక్కడ. ఎందుకంటే నేను వెల్ ఎక్స్పీరియన్స్ అయినా అక్కడ. నాకు అక్కడ నుంచి అయితే నాకు న్యాయం అస్సలు జరగలేదు. ఎందుకంటే మీరు విడిపోవడానికి కారణం ఏంటి? ఎక్కడ చెడింది మీకు ప్రధానంగా? అసలు ఎక్కడ చెడింది అంటే, మా ఫాదర్ వీళ్ళు నాకు పెళ్లి చేసేటప్పుడు ఏమన్నారు అంటే, సహారా ఎస్టేట్స్ లో సొంతం ఇల్లు ఉంది అని చెప్పినారు మేడం. చెప్పిన తర్వాత మరి మీరెందుకు ఇక్కడ ఉంటున్నారు అంటే, దాంట్లో మా పిన్ని ఉంటది. ఆ పిన్ని ఎవరో కాదు, వీళ్ళ ఫాదర్ కి సెకండ్ వైఫ్. తెలీదు అసలు. నాకు ఏమి గుట్టు చాటున చేసిరు. అసలు ఇంత ఎంక్వైరీకి అసలు ఛాన్స్ ఇవ్వలేదు. ఇమ్మీడియట్ గా కమ్మలేయడము. అంత లాస్ట్కి అయిన తర్వాత కూడా నేను ఇల్లు లేదు అని తెలిసింది కదా, మా ఫాదర్ ఏం చేసిండు అంటే, ఒక ప్రాపర్టీ ఉండే మేడం, ఆ ప్రాపర్టీని సేల్ చేసి 20 lakhs ఇచ్చిండు. 50,000 రెంట్ కూడా అడ్వాన్స్ కూడా పే చేసినాము బడంపేటలో. ఆ పేపర్ కూడా నా దగ్గర ఉంది. అయితే చేసిన తర్వాత ఇంట్లో నుంచి అన్ని తీసుకొని వెళ్ళిపోయిండు. 30 lakhs వచ్చేసి మా పిన్ని వాళ్ళు,
మా అమ్మమ్మ, మా మమ్మీ, మా రిలేటివ్స్ దగ్గర నుంచి బిజినెస్ అని చెప్పిండు. ఆ బిజినెస్ అనేసి వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ ప్లస్ 30 lakhs ఇవి తీసుకున్నాడు క్యాష్. ఇవన్నీ తీసుకొని ఇంట్లో నుంచి జంప్ అయిపోయిండు మేడం. జంప్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 week వచ్చిండు. 1 week వచ్చిన తర్వాత అసలు వీళ్ళ ఇల్లు ఇది కాదు, అక్కడ ముందు ఉండే. అక్కడ ఏమైంది అంటే అక్కడ ఇష్యూ అయ్యేసరికి ఓనర్స్ ఇక్కడ ఎలగొట్టేసారు, ఇక్కడ ఇప్పుడు వచ్చి ఉంటున్నారు. అసలు ఈ ఇల్లు తీసుకున్నారు అన్న విషయం కూడా నాకు తెలియదు. డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం? ఎందుకంటే కొడుకు మీ అక్కడనే ఉన్నారు, మీ భర్తతోనే ఉన్నారు. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? నాకేం లేదు మేడం, నేను ఎన్నిసార్లు వచ్చినా కానీ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ మీ. సో నాకు యాక్సెప్ట్ చేయనప్పుడు బాబుని, నా గోల్డ్, నా డాక్యుమెంట్స్, నేను ఏమేమైతే పెళ్లి పెట్టినాను చూసుకోగలుగుతారా? మరి అతనికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి మీరు ఇవ్వాలి చూసుకోవాలి కదా మేడం, ఆయన ఇవ్వాలి. ఆయన దగ్గర నుంచి ఎక్స్పెన్సెస్ రావాలి, ఎందుకంటే మెయింటెనెన్స్ కావాలి. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా ఓల్డే. ఇప్పుడు వాళ్ళు అంటారు కదా, బాబుని మేము చూసుకుంటాం, హాస్పిటల్ ఖర్చులు అంతా మేమే చూసుకుంటాం అంటే ఏమంటారు? లేదు మేడం, ఇప్పుడే చూడండి అసలు ఆయన జాబ్ కి పోయిండు, వాళ్ళ మదర్ ఇక్కడ ఉంది, బాబు ఇక్కడ ఉన్నాడు తెలీదు, ఇంట్లో బాబే లేడు అనేసి చెప్తున్నారు. ఇట్లాంటి ఏమంటారు అసలు నాకు అర్థం కూడా అయితలేదు. ఏం చెప్తారు అంటే గత 2-3 గంటల నుంచి ఇక్కడ ధర్నాకి కూర్చుంది, వాళ్ళేమో బయటికి రావట్లేదు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మా దగ్గరికి వచ్చి 10 days అవుతుంది మేడం. 10 days ముందు వచ్చి ఇట్లా నాకు ఇట్లా చాలా ప్రాబ్లం అవుతుంది, పిఎస్సి పోతే పిఎస్సిలో కూడా న్యాయం జరుగుతలేదు, మళ్ళీ కోర్టుకు కూడా పోయినా, లాయర్ని కూడా పెట్టుకున్నా, 498 సెక్షన్లు పెట్టారు, అయినా కూడా న్యాయం అవుతలేదు. నాకు నా భర్త కావాలి, నా బాబు కావాలని చెప్పేసి ఇక్కడికి వస్తుంటే, ఇక్కడికి వచ్చిన కొద్ది కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఈమె మీద కేసులు పెట్టిరంట. అసలు ఈమె ప్రాబ్లం కోసం వస్తే ఈమె మీద కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం? అదైతే తెలుసుకోవాలి కదా, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈమెకి సరే బాబు కావాలి, బాబు కావాలి కదా, మరి ఈయనను కూర్చోబెట్టి ఇద్దరి మధ్యలో ఏం చేయాలనేది పోలీసు వాళ్ళు చేయాలి. అయితే అది జరుగుతలేదు, చెప్పట్లేదు కదా, విడిపోవడానికి కారణం ఏంటో కూడా చెప్పట్లేదు అని చెప్పి ఏది చెప్తలేరు. మేము పొద్దున్న వచ్చిన సంది ఇప్పటి నుంచి కూడా మేము అడిగినాం, ఫోన్ కూడా చేసినాం వీళ్ళ హస్బెండ్ కి, నువ్వు రా బాబు, వస్తే మాట్లాడదాము, అసలు ఏంది ఇన్ని రోజులు, మీరెవరు, మీరెందుకు వచ్చిర్రు అంటే నువ్వైతే రా ఇక్కడ. ఇప్పుడు నువ్వు నీ భార్యను నువ్వు సరిగ్గా చూసుకుంటే మేము వచ్చే అవసరం లేదు, అంతే కదా. నువ్వు సరిగ్గా చూస్తలేవు కాబట్టి అమ్మాయి మమ్మల్ని ఆశ్రయించింది, మళ్ళీ మమ్మల్ని ఆశ్రయించినప్పుడు మేము కూర్చుందాం, మాట్లాడదాం అంటే లేడు, అసలే లేడు. ఆయన ఇంకో మ్యారేజ్ చేసుకుంటామని మాకు బెదిరించిండంట ఇంతకు ముందు, నువ్వు అవసరం లేదు. మొహం మీదనే చెప్తున్నాడు, ఐ వాంట్ టు స్పాయిల్ యువర్ లైఫ్ అనేసి. కోర్టుకి ఒక్కోసారి వస్తాడు, ఒక్కోసారి రాడు. దీన్ని చాలా డీలే, ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకున్నాడు మేడం. మరి కోర్టులో తను వేసిండా కేసులు అంటే తను కూడా వేయలేడు, మొత్తం నేనే వేసిన, 498 నేనే వేసిన, ఏమంటారు ఎక్స్పెన్సివ్స్ అది నేనే వేసినాను. తను కోర్టుకి డేట్ రాగానే రావట్లేదు కోర్టుకి. సో నన్ను మొత్తం దీంట్లోనే. ఇప్పుడు ఈమె తప్పేంటంటే బాబు ఉన్నాడు, ఈమె చూసుకుంటలేదు, బ్లేమ్ చేయడమే. మళ్ళీ ఈమె డబ్బులు పెట్టుకున్నాడు, ఈమె అన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకండి? ఇప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే బదులు పెళ్లి చేసుకోకపోవడం అయిపోతుంది కదా, సరైన కారణం కూడా లేదు ఇక్కడ. కొంతమంది ఉన్నారు కదా డబ్బుల కోసము, ఇప్పుడు ఆమెకి ఇచ్చిన ఆస్తి కోసమే, డబ్బుల కోసమే చేసుకుంటాం. ఇప్పుడు పొద్దు నుంచి వచ్చినాము, మరి నేను ఇవన్నీ లేదని చెప్పేసి ఇక్కడ నిజాయితీగా వచ్చి ఒప్పుకుంటే ఇప్పుడు నీ అందరిలో బయట పడుతుంది కదా మేడం. ఇప్పుడు డబ్బులు నీ దగ్గర పెట్టుకుంటావు, సర్టిఫికెట్ నీ దగ్గర పెట్టుకుంటావు, బాబు నీ దగ్గర పెట్టుకుంటావు, బంగారం నీ దగ్గర పెట్టుకుంటావు, మళ్ళీ అమ్మాయి ఎట్లా పోవాలి? ఇప్పుడు అమ్మాయి ఫ్యామిలీ కూడా, వాళ్ళ అమ్మ నాన్న కూడా హెల్త్ బాగలేదు బాబేకు, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉన్నది. మరి ఇప్పుడు వీళ్ళు అందరు కలిసి వాళ్ళ తల్లికి కానీ వాళ్ళ అమ్మకి కానీ ఏమైనా అయితే నువ్వు తీసుకొని వస్తావా? ఇప్పుడు ఎవరైనా కూడా ఆడపిల్లకి ఇలా ప్రాబ్లం జరుగుతుంది అంటే ఎంత సఫర్ అవుతారు మనం చూస్తున్నాం కదా ఇళ్ళల్లో. మరి అది కాక ఇది కాక నువ్వు నీ తల్లితోనే ఉంటావు, నీ బాబుతోనే ఉంటావు, అన్ని ఈమె ఇచ్చినవి అన్ని కూడా సరిగ్గా నువ్వు అన్ని పెట్టుకుంటావు. ఇప్పుడు ఈమె రోడ్డు మీద వేస్తావు, ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు మేమేమంటున్నాం మేడం, ఆమెకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడికి ఏం జరిగేది లేదు. ఆయన రావాలి, ఇక్కడ కూర్చోవాలి, పరిష్కారం కావాలి. రాని పక్షాన మేము ధర్నాలు చేస్తాం, ఇక్కడనే కూర్చుంటాం. అమ్మాయిని కూడా పైన నిలబెట్టి ఈమెను కింద ఎత్తేస్తా, నిన్ను చంపేస్తా, తోసడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? నీకు ఇష్టం లేకుంటే నువ్వు డైవర్స్ తీసుకోవాలి, నీ జాగాలో నువ్వు ఉండాలి, కానీ అమ్మాయిని చంపే అధికారం నీకుందా? ఏ చట్టం కూడా చెప్తలేదు. ఇష్టం లేకుండా పక్క జరుగు, కానీ చంపడం కాదు కదా. ఇప్పుడు బాబు ఉన్నాడు, ఇప్పుడు ఆమె లైఫ్, ఆమె తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎంత సఫర్ అవుతారు రేపు అమ్మాయికి ఏమైనా అయిపోతే. ఇప్పుడు ఈ రోజు ఆ భయపడి ఆమె బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజు ఇట్లుంది. అయినా కూడా నా భర్త కావాలని చెప్పేసి మళ్ళా వస్తుంది. మరి అది దానికోసం మరి ఆలోచించాలి కదా భర్త, అంతే కదా.
ఆ మహిళ గత 4 గంటల నుంచి కూడా ధర్నాకి కూర్చుంది. అరుణ నా మహిళ, నా భర్త నాకు కావాలి, ఇప్పటి వరకు ఏ కారణం లేకుండా నన్ను వదిలేశాడు, మా కట్నం అంతా 30 లక్షల క్యాష్ బంగారం ఇవంతా కూడా దోచుకున్నారు, నా అత్త మామలు కూడా ఇంట్లోనే ఉన్నారు, నా భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు, నా కొడుకు మాత్రం ఫిజికలీ హ్యాండిక్యాప్, అతన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్తున్నారు. కానీ అత్త మామలు కూడా లోపలనే ఉన్నారు, ఎవరు కూడా రాని పరిస్థితి. అంటే అత్త మాత్రం ఉందని కూడా తెలుస్తుంది లోపల, భర్త ఎక్కడ లేడు, కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియదు, నన్ను అర్ధాంతంగా రోడ్డు మీద వదిలేశారు, నాకు న్యాయం జరగాలంటూ కూడా రోడ్డు మీద కూర్చొని బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.